ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి 100 సంవత్సరాల జాతక ఫలితాలు, అలాగే తులారాశి వారి వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలతో పాటుగా తులారాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితంతో పాటుగా తులారాశి వారి జీవితంలో స్నేహితులు, తులారాశి వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, తులారాశి వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరు ఎల్లప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతుంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. తులారాశి వారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ధన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సున్నితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగులాడితే వీరి దగ్గరికి తీర్పు కోసం వస్తే న్యాయం చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ ఉంటుంది. శని మార్గదర్శి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరి వర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు. తులారాశి వారు స్వంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన న్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రి అధికంగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లభిస్తాయి. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కులు పడే అవకాశం ఉంది. ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. వీరి జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా వీరు నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి. అలాగే వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే అప్పుడప్పుడు కొన్ని విభేదాలు తలెత్తుతాయి ఆత్మీయులతో. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత, ప్రతిభ ఉంటుంది. తులారాశి వారికి సంగీత, సాహిత్యంలో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారు. తులారాశి వారిలో చంచలమైన తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాటే గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడరు. తత్వం వీరికి అస్సలు ఉండదు. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి.
కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేయస్సం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించుకోవడం శుభకరం. తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలు జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది. తులారాశి వారు శుక్రమాధ్యమి కాలంలో జాగ్రత్త వహించడం మంచిది. ప్రజాబలం, సన్నిహిత వర్గం అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానము, స్వయ విద్య అక్కెరకు వస్తాయి. తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. జీవితంలో ఉన్నతిని సాధించడానికి తులారాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన ఒక పరిహారం క్రమం తప్పకుండా ఆచరించండి. తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్రం జాతకులు త్రిముఖ రుద్రాక్షను, స్వాతి నక్షత్రం జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్రం జాతకులు పంచముఖ రుద్రాక్షను ధరిస్తే మంచిది. తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. అయితే ఈ రంగుల్లో ఏ ఒక్క రంగుకు సంబంధించిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులు వీరి జీవితం 10 కాలాల పాటు పచ్చగా ఉండడానికి సహాయపడతాయి. అలాగే తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 1, 2 మరియు 4. వీరికి శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు మొదలు పెట్టకపోవడం మంచిది. ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలు, ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిసి తయారు చేసిన తీపి వంటలు పెట్టించండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్తి పఠించండి. సహజ సువాసనలతో కూడిన పర్ఫ్యూమ్లు మరియు రూమ్ ఫ్రెషనర్లు ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతను తొలగించడంలో అవి ప్రయోజనకరంగా ఉంటాయి. తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పాటించాలి. ప్రతిరోజు లేదా మంగళ, శని, ఆదివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసను పఠించండి. మరియు శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతునికి పొడవటి వస్త్రాన్ని సమర్పించండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా తీసుకోండి. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి వెన్నె లేదా పెరుగుని ఇవ్వండి. ఇలా వేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ అత్తామామల ఇంటి నుండి వెండి వస్తువులను తీసుకురావడం మీకు అదృష్టాన్ని తెస్తుంది. వెండితో పాటు మీరు మీ అత్తామామల నుండి ఇత్తడితో తయారు చేసిన వస్తువులను కూడా తీసుకురావచ్చు. దేవుడు, పూజలు మరియు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. మీరు మహిళలను ఎల్లప్పుడూ గౌరవించండి. మహిళలతో దురుసుగా ప్రవర్తించడం మీకు చాలా హానికరం. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. సో చూశారు కదండి, తులారాశి వారి 100 సంవత్సరాల జాతక ఫలితాలతో పాటుగా వీరి లక్షణాలు ఏంటి, వీరి ప్రవర్తన, పాటించవలసిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు.